ఏం చేస్తున్నారు గప్చుప్గా ఏదో చేసుకొని తింటున్నారు? చపాతీ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. కూడా ఏంటి? చికెన్ ఉంది కదా అందుకే. ఆల్రెడీ తిన్నారుగా మధ్యాహ్నం ఛాలెంజ్ గీలెంజ్ అని చేశారు. అసలు ఏం తినలేక అంతట్నే ఉందిగా. ఏం తిన్నారు మరి? ఏమి దగ్గుతున్నావేంది? సిరప్ అయిపోయిందా? అయిపోయింది. హాయ్ చెప్పారా? దెబ్బలు పడతాయి. హాయ్ చెప్పాలి. మంచిగా చెప్పు. నిలబడి చెప్పు ఇప్పుడు. సిగ్గుపడతా. కెమెరాకి వెళ్ళి చూడాలా? వెరీ గుడ్. మంచి రుచితో. చికెన్ ఉంది కదా అని ఇక చపాతీ అయితే చేస్తున్నాను. అన్నం అయితే కొంచెమే ఉంది, చల్లన్నము. ఇక అన్నం అయితే ఏముండవు. కొన్ని చేయపోయినా ఇవన్నీ ఎందుకు? ఇక మార్నింగ్ మళ్ళీ నీకు కావద్దా బాక్స్లో డ్యూటీకి? అందుకని ఇక మొత్తం అంటే పిండి కొద్దిగా ఉందిలే. ఇంకా 2 ప్యాకెట్లు ఓపెన్ చేసినావా? అయిపోయినాయి. 2 అయిపోయినాయా? ఎటుబడి సరుకులు తెచ్చే టైం వరకు కూడా చేయాలి. మరి నెలకి 2 కరెక్ట్ సరిపోతాయి. ఇటు సరుకులు తెచ్చే టైం ఉంది కదా, అందుకే ఉంటే మళ్ళీ వేయడని చెప్పేసి అట్లా కాదు. తినాలనిపించినప్పుడు చేసుకోవాలి కదా. అట్లా పెంక పెడతా. పెద్దోడు కాలుస్తాడంట. బామ్మ వద్దులేదే. ఏమో చేస్తాంది. ఎక్కడిది పోయి ఇక నువ్వు కూర్చున్నాడే. ఇక వేడిగా చేసినట్టు నువ్వు తినడే. ఇక కాసు కాలి పని నీకు అందదు కా బిడ్డ. ఆయన బతలాడుతాను రిచ్ దాన్ని. వీడియోలా నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే నేను అంటే బాగా ఓవర్గా మాట్లాడుతాను. నీ ఫీల్ ఏం కాలేదు కానీ నేను మాట్లాడొద్దని డిసైడ్ అయ్యా. అయ్యో ఫీల్ అయినావా? ఇక వాళ్ళు అన్నందుకే. ఇటు ఓ మేడం. ఓ ఏం చేస్తాను? పూరీలుగా లేకపోతే చపాతీలుగా? హోంవర్క్ అయిపోయిందా? ఎంత ఈజీయో హోంవర్క్ చేయడం కదమ్మా. ఇచ్చు అసలు నువ్వు ఇవాళ బుక్ తీసినావానే? నాకైతే కనపడలే. హోంవర్క్ అయిపోయిందా? ఏమో ఎప్పుడు అడిగినా అయిపోయింది అంటాను. మరి పెద్దోడికి ఎరక రాస్తాందా? వచ్చినాక రాసింది కొద్దిసేపు. మరి బుక్ పోయినట్టేనా? ఇక అమ్మాయి రావట్లే? ఏ అమ్మాయి అట? ఏ అమ్మాయి అనే కాడికి వచ్చింది. 2 రోజులు అయితే నేను రాను, నాకు తెలియదు. 2 రోజులు అయితే ఏం బుక్ అని కూడా అంటది. అది మర్చిపోతుంది కూడా. ఆగమ్మా, పెంక వేడవుతుంది. డాడీ కాలుస్తాడు కానీ ముట్టుకో కాదు బిడ్డ. కాల్స్తే కాల్చిన కానీ రాదు. పెంక పట్టుకోకు. పెంక వేడి కావాలి. వేడైందా పెంక? ఆ టిఫిన్ తీయరా దాని నుంచి? అదే అన్ని అడబెట్టు. పూరీలు కాల్చేది ఇచ్చి చపాతీ కాల్చేది ఏదో అంటారుగా, అది ఉండేగా కర్ర. ఏది లేదు, పోయింది అన్న. ఇరగొట్టినట్టుంది. వీళ్ళ ఆటలు ఆడి ఆడి. అది ఆటలకి ఎందుకు పోతుంది? తీస్తారు. బోళ్ళతోటి కూడా ఆడతారు, గిన్నెలు ఆడతారు, గిలాసులతోటి, అన్నిటితోటి ఆడతారు. ఈరోజు మన సబ్స్క్రైబరు మ్యారేజ్ డే ఉన్నది. అంటే ఈరోజు నైట్ బ్లాగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు డేట్ ఎంత? 7 కదా. 7వ తారీఖు రోజు అయితే వీడియో అయితే తీస్తున్నాం. 7వ తారీఖు నైట్. ఎప్పుడు మరి? ఈ రోజు 7వ తారీఖే మ్యారేజ్ డే ఉండే, కానీ వాళ్ళైతే నిన్న మొన్న పెట్టకుండా ఉండే. 3 రోజుల క్రితం ఎప్పుడో పెట్టారు. అందుకే మర్చిపోయి అయితే నేను చెప్పలేదన్నమాట. ఇక అందుకే ఇక గుర్తులేదు సరిగ్గా. డిలేటెడ్ అయితే హ్యాపీ మ్యారేజ్ డే. ఇవ్వాలి కదా మ్యారేజ్ డే. రేపు పెడతాం కదా వీడియో.
డిలీటెడ్ హ్యాపీ మ్యారేజ్ డే అండి. మా ఫ్యామిలీ తరపున, మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున, యూట్యూబ్ తరపున కూడా డిలీటెడ్ హ్యాపీ మ్యారేజ్ డే. నేను మర్చిపోయాను, లేకపోతే చెప్పేదాన్ని. అసలు పేరు చెప్పలేక. ఓ సుమలత గారు. ఏంది అంత కంగారు కంగారు అవుతాను. సుమలత గారి అయితే మ్యారేజ్ డే అయితే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. మన సబ్స్క్రైబర్ సుమలత గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. నాకు నానా టెన్షన్స్ ఇక. నాన్న టెన్షన్లా? నాన్న టెన్షన్లు కాదే, ఎక్కువ టెన్షన్స్ అంటున్నా. ఎందుకంటే అందులో వీడియో అప్లోడ్ చేయాలి, ఇందులో చేయాలి, వీడియో టైంకి తీసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్ని టైంకి బరాబర్ ఉండాలి కదా అని కొంచెం అన్నీ గుర్తుండట్లేదు అనమాట. లేకపోతే గుర్తుంచుకుంటా. వీడియో చూస్తాను కొద్దిగా నాకు మంచిగా రాదు. భయ్యాలు ఏమి ఉబ్బరిస్తుంది. ఎన్నిసార్లు లాగా చెప్తూ పోయి ఏమో కాలుస్తాను కింద పడదు. రొట్టె చేస్తాను. ఏం రొట్టె చేస్తానవే? వాటర్ తాగిపోయి నువ్వులే గ్యాస్ దగ్గర. మనం లైటింగ్ పెంచాలి. లైటింగ్ నాకు తెలిసి క్లారిటీ రాట్లేదు అనుకుంటాను. వీడియో మంచిగా ఉంటున్నాయట అంటున్నారు. లైటింగ్ అంటే నైట్ టైంలో లైటింగ్ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా. పండగ చేస్తుంది ఇవాళ సండే, ఆదివారం. ఏమో చేస్తుంది దాన్ని. అక్క చేసింది అట్లా, నేను కాదు చేసింది. బాగా వచ్చింది కదనే, ఎక్స్ప్రెషన్స్ చూపెట్టగా ఒకసారి మంచిది కదా. బియ్యం పట్టం తీసుకురావే బయటికి. ఏం లేక ఇది చూడే. మమ్మీకి ఇచ్చే కాలుతుంది. నేను కాలుస్తలేండి టకా టకా. ఇక చలో రానాడు అటు చూసినా. సరే సరే వచ్చేస్తున్నా. ఇక లాస్ట్ వన్. ఇంక 4 అయితే ఉన్నాయి. 4 అయితే చేస్తే అయిపోతుంది. కానీ ఎప్పుడు చపాతీ చేసినా కూడా ఇలా అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నా అనేసి అయితే వచ్చి అయితే కాలుస్తూ ఉంటాడు. నేనేమో ఇక దాల్చుతూ ఉంటా. ఇంకైతే ఉన్నాయన్నమాట దాల్చేటి అయితే. ఇక కొన్ని అయితే చేసిండు. ఓ హాట్ బాక్స్ నిండిపోయింది కదా. కొంచెం కలిపితే బాగుండేది కదా. ఇక పొద్దుటికి కూడా ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ షిఫ్ట్ కదా, అందుకని పొద్దున కూడా ఇక అక్కడ రైస్ తినడు అనమాట. అందుకని అక్కడైతే టిఫిన్ కొరకైనా అయితే ఎక్కువ చేస్తున్నాను. ఇప్పుడు పొద్దున చికెన్ ఉంది కదా, అందులోకైతే ఇప్పుడు తినేస్తాము. బాగా కలుస్తాను, మంచిగా కలుస్తాను అయితే అంటున్నా. నువ్వు చేసినప్పుడల్లా నేను కాదు, నువ్వు చేసుడు కదా అలవాటు అయిపోయింది. ఒక్కదానివే చేసుడు అని అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ తలకాయ వస్తానంటే నిలబడి ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది. అటు నువ్వు చేసుకోవాలి, ప్లస్ నువ్వే కాల్చుకోవాలి అని అంటే కాళ్ళు వస్తా ఉంటాయి ఎక్కువసేపు నిలబడి. అట్లా అని కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు కదా ఇద్దరం కలిసి చేస్తే. ఎమ్మటే అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇద్దరం చేస్తానైతే ఒక్కదాన్ని అయితే కొంచెం టైం పడుతుంది. ఇటు దాల్చుకుంటా అటు కాలుస్తా అనమాట. 2 వైపులు చేస్తూ ఉంటా. కానీ ఇక అటు ఒక్కొక్కసారి అయితే మాడిపోతూ ఉంటాయి. ఇక సర్లే నేను ఈ కాలుస్తా. ఓ అయిపోయినాయి కదా లాస్ట్. నేను ఇది దాల్చుతా. ఇక తినేస్తానా? ఎట్లున్నాయి డాడీ చేసిన చపాతి? మమ్మీ చేసిన చపాతి ఎట్లున్నాయమ్మా? డాడీ చేసిన ఎట్లున్నాయి? ఓకే ఫ్రెండ్స్, ఇక నా దాల్చుడు అయితే అయిపోయింది అనమాట. ఇక మా ఆయన అయితే కాలుస్తుండు. ఇక 2 అయితే అయిపోతాయి. ఇక రిచమ్మ గట ఉట్టిది. వీడియో ఎంత మంది తీస్తారు? రిచ్ ఒకసారి తీసింది, పెద్దమ్మ ఒకసారి తీస్తుంది, మా ఆయన ఒకసారి తీసిండు, నేను ఒకసారి తీసిన, 4 తీసినాం అన్నమాట. ఇలా తీసిన నేను ఇంతకుముందు. ఉట్టిదైతే కావాలంటే ఫస్ట్ ఒకటైతే ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఇక తింటున్నారు వీళ్ళైతే. పొద్దున్నే లేవాలి. అయిపోయిందమ్మా. పిండి అయితే కొంచెం ఉంది, ఇదైతే అందులో పెట్టేస్తున్నాం. ఓకే పొద్దున్నే లేవాలి మరి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఫ్లాగ్.
ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.